స్వాగతం. మార్కాపురం జిల్లా తిప్పాయపాలెంలో నిర్వహించిన స్వచ్ఛ సంక్రాంతి వికసిత్ భారత్ జీ రామ్జీ గ్రామ సభలో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి రాజాబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం నియోజకవర్గ స్థాయిలో ముందుగా తమ గ్రామంలోనే గ్రామ సభ నిర్వహించేందుకు విచ్చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే, పలువురు జిల్లా స్థాయి అధికారులకు పూలవర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం కింద గ్రామ స్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను తెలియజేసేలా ఈ గ్రామ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి నెల ఒక ప్రత్యేక ఇతివృత్తితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలలో స్వచ్ఛ సంక్రాంతి పేరుతో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల స్వచ్ఛత, ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ఈరోజు స్వచ్ఛ సంక్రాంతి, అదేవిధంగా స్వచ్ఛ సంక్రాంతి 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని వీధులు, సైలు కాలువ ఈ నెల కూడా ఒక శనివారం దీనికోసం అని చెప్పేసి కేటాయించి ఆ శనివారం నాడు మొత్తం పరిశుభ్రత అని చెప్పేసి అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతున్నాం. ఈ నెల సంక్రాంతి నెల కాబట్టి ఈ నెలని ఈ స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి మనం పండక్కి ఎట్లాగైతే మన కుటుంబాలను, మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే దీన్ని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనేది చేపట్టడం జరిగింది. ఇంకా చాలామంది ఇప్పటి వరకు చాలా నీట్గా ఉన్నాయి నేను వచ్చిన ఏరియాలన్నీ కూడా. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని ప్లేసెస్లో చెత్త అనేది ఇది మన బాధ్యత కాదు, ఎక్కడో చోట పడేసేద్దాము అనే దాంట్లోనే ఉన్నారు. దాని నుంచి మనం మారాలి. ఎప్పుడైతే మనము ఈ పరిశుభ్రత పాటిస్తామో అభివృద్ధికి నాంది అక్కడి నుంచే వస్తుంది. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదంటే కనుక బయట నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కానీ, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది మీరందరూ కూడా పాటించాలి. ఈ శుభ్రత అనేది మాత్రం కంపల్సరీగా పాటించాలి. మా దగ్గర నుంచి మీకు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళంతా కూడా ఎవ్రీడే వస్తున్నారు. మీరు సెగ్రిగేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేట్ చేస్తే తడి చెత్త అంతా కూడా ఎరువుగా మారుతుంది. పొడి చెత్త అంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ పర్యావరణం నష్టపోకుండా అది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా అది పాటించాలి. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. కొత్తగా ఈ జిల్లా ఏర్పడి దీనికి జిల్లా ఫామ్ అవ్వడం అంటే కనుక ఇక్కడ అందరూ ఆఫీసర్స్, జిల్లాకు సంబంధించిన సుమారు 44 డిపార్ట్మెంట్లు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. కలెక్టర్ అందుబాటులో ఉంటారు, ఎస్పీ అందుబాటులో ఉంటారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు అందుబాటులోకి వచ్చారు. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ఉంటేనే మేము అభివృద్ధి చెందుతామని చెప్పేసి మీరు అందరూ ఆకాంక్షించడం బట్టి ప్రభుత్వం దాన్ని అంగీకరించి జిల్లా చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వంతో కూడా కోఆపరేట్ చేసి అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం యొక్క గౌరవం దేని మీద ఆధారపడుతుందంటే కనుక ఆ కుటుంబం, ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఏ విలేజ్, ఏ కుటుంబం అయితే పరిశుభ్రత పాటిస్తుందో మా కుటుంబంతో పాటు ఆ విలేజ్కి కూడా పేరు వస్తుంది. ఆ విలేజ్ వల్ల ఆ మండలానికి పేరు వస్తుంది. ఆ మండలం వల్ల జిల్లాకు పేరు వస్తుంది. జిల్లా వల్ల రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మార్పు ఏంటి ఇందులో? 100 days అంటే 100 రోజుల పనిని 125 రోజులకి చేయడం జరిగింది. దాంతోనే కాకపోకుండా పని అడిగారు అని అంటే పని ప్రొవైడ్ చేయవలసిందే. ఒకవేళ పని ప్రొవైడ్ చేయలేకపోతే కనుక ఇది డిపార్ట్మెంట్ యొక్క ఇది కాబట్టి మీ తప్పు కాదు. ఆటోమేటిక్గా అవసరమైతే మీరు పని అడిగిన వెంటనే మీకు పని ఇవ్వకపోతే మీ అకౌంట్లోకి డబ్బులు ఇవ్వాల్సింది. సో గ్యారంటీ అంటే అది ఆ క్లాజులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని వ్యవసాయ సంబంధించినటువంటి అదనపు పనులు కూడా
మీకు దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దయచేసి ఇదంతా కూడా మనం తెలుసుకుని ఉపయోగించుకుని మన ఈ నరేగా పనులు ఏదైతే ఉన్నాయో ఈ కొత్త స్కీమ్లో వచ్చినటువంటి పనులన్నిటిని కూడా మన గ్రామానికి ఉపయోగించుకొని దాన్ని మనం స్వచ్ఛత ఈ పనులు అంటే ఈ డ్రైన్స్ కట్టడం కానీ వాటర్ చేయడం కానీ డీలాక్ చేయడం కానీ ఇవన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి అది చేసుకుంటూ మనం శుభ్రతని పాటించవలసినటువంటి అవసరం ఉంది.